అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చెప్పులు కొన్నప్పుడు ఇలాంటి బాక్సులు తెచ్చుకుంటూ ఉంటాం కదా. అవి మనం చెప్పులు తీసుకున్న తర్వాత ఈ బాక్స్ ఊరికే పడేస్తూ ఉంటాం. అలా కాకుండా మంచి కిచెన్ ఆర్గనైజర్ ఒకటి రెడీ చేసుకోవచ్చు. అదే విధంగా రెడీ చేయాలో చూపిస్తాను. ఇలా పెద్దగా ఉండే బాక్స్ ఒకటి తీసుకొని ఇలా కార్డ్బోర్డ్ షీట్ ఒకటి తీసుకున్నాను. దానిపైన ఈ విధంగా పెట్టుకొని మెజర్మెంట్ తీసుకుంటున్నాను. అది ఎంతవరకు ఉందో అంతవరకు కార్డ్బోర్డ్ షీట్ ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఈ బాక్స్ల సైజు ఎంత ఉందో అంతవరకు ఈ షీట్ని కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పెద్ద బాక్స్ ఈ విధంగా ఫస్ట్ వచ్చేలాగా ఇలా పెట్టుకున్నాను. ఇటు సైడ్ బాగుంటుందో అటు సైడ్ మీకు హైట్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు. ఈ లోపల ఎంటీగా ఉంటుంది కదా, మనం వెయిట్ ఎక్కువగా పెట్టినప్పుడు లోపలికి పోకుండా ఉండడానికి ఇలాంటి పేపర్స్ కొన్ని ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసి అందులో పెట్టేసుకోవాలి. న్యూస్ పేపర్ అయినా పర్లేదు, ఇలాంటివి ఓల్డ్ బుక్స్ ఉంటాయి కదా అవి ఏవైనా పేపర్స్ పర్లేదు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ అందులో పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఈ బాక్స్ మొత్తం ఇదే విధంగా నింపాలి. ఈ విధంగా నింపడం వల్ల మనం వెయిట్ ఎక్కువ పెట్టినా కూడా లోపలికి పోకుండా గట్టిగా ఉంటుంది బాక్సు. ఈ విధంగా మొత్తం నింపేసిన తర్వాత బాక్స్ ఓపెన్ అవ్వకుండా ఈ విధంగా నేను టేప్ వేసి అంటించేస్తున్నాను. ఈ విధంగా అక్కడక్కడ టేప్ వేసి అంటించాలి, బాక్స్ ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అంటించిన తర్వాత దీన్ని గమ్ పెట్టి ఈ విధంగా మొత్తం గమ్ అప్లై చేసి కార్డ్బోర్డ్కి అంటించాలి. ఈ విధంగా మొత్తం గ్లూ పెట్టేసి దీనికి అంటించేయాలి. మీ దగ్గర గ్లూ గన్ ఉంటే గ్లూ గన్ వాడండి, తొందరగా అతుక్కుంటుంది. ఈ గమ్ అతకాలంటే కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా అంటించి దాని మీద ఏమైనా వెయిట్ పెడితే అది కాసేపటి తర్వాత ఆరిపోతుంది. ఇలా ఒక బాక్స్ అంటించిన తర్వాత ఇంకో బాక్స్లో కూడా అదే విధంగా నేను పేపర్స్ ఫోల్డ్ చేసి నింపాను. అలాగే దీనికి కూడా ఓపెన్ అవ్వకుండా ఈ విధంగా టేప్ పెట్టి అంటించేస్తున్నాను. ఇలా రెండు బాక్సులు ఇలాగే రెడీ చేసుకొని అంటించుకోవాలి. మనం వెయిట్ ఎక్కువ పెట్టినా కూడా తొందరగా పాడవకుండా నీట్గా ఉంటుంది, చాలా రోజుల వరకు కూడా అలాగే ఉంటుంది. ఈ విధంగా టేప్ అంటించిన తర్వాత దీనికి కూడా మొత్తం గమ్ అప్లై చేసి కార్డ్బోర్డ్కి అంటించేస్తున్నాను. ఈ విధంగా అంటించుకోవాలి. ఇలా పెట్టేసి దీని మీద ఏమైనా వెయిట్ పెట్టి కాసేపు పక్కన పెడితే అది ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత అంటుకుంటుంది మంచిగా. ఈ విధంగా అంటుకున్న తర్వాత అది ఆరిపోయిన తర్వాత ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉంది, అలా కట్ చేస్తున్నాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను టేప్ తీసుకున్నాను. చుట్టూ బాక్సులు కార్డ్బోర్డ్కి ఇట్లా చుట్టూ వైపు కూడా ఇలా టేప్ వేసి అంటిస్తున్నాను, ఈ బాక్సులు ఊడిపోకుండా. ఈ విధంగా కార్డ్బోర్డ్కి బాక్స్కి కలిపి ఈ విధంగా అంటించేస్తున్నాను. ఇదే విధంగా రెండో వైపు కూడా అంటించుకోవాలి.
ఇక్కడ కొంచెం బాక్స్ కంటే ఎక్కువగా ఉంది కార్డ్బోర్డ్, అందుకే కొంచెం కట్ చేశాను. ఇలా సమానంగా ఉండేలాగా చూసుకొని ఈ విధంగా టేప్ వేసి అంటించేసుకోవాలి. ఇదే విధంగా వెనకాల సైడ్ కూడా అంటించుకోవాలి. ఇలా మొత్తం చుట్టూ అంటించుకున్న తర్వాత ఇలాంటి గిఫ్ట్ పేపర్ ఒకటి తీసుకొని దీనికి చుట్టూ మొత్తం అంటించుకోవాలి. ఈ విధంగా అంటించుకున్నాను చూడండి. కిచెన్ ఆర్గనైజర్ రెడీ. ఇలాంటి ఆర్గనైజర్ మనం ఆన్లైన్లో కొనుక్కోవాలంటే చాలా మనీ పే చేయాల్సి ఉంటుంది. మనం ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకున్నాం కదా. చూడండి ఇలా బాక్సులు సెల్ఫ్లో ఇలా పెట్టుకున్నాను నేను. వెనకాల ఉన్న బాక్స్ తీసుకోవాలంటే ముందుగా ఉన్నది జరిపి వెనకాలది తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటే చూడండి చాలా బాగుంది కదా. పక్కన ప్లేస్ కూడా చాలా మిగిలిపోయింది. ఇంకా ఈ విధంగా తీసుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.